కొల్లిపర మండలం హనుమాన్పాళెం గ్రామానికి చెందిన పూజారి పన్నాల దుర్గా జయరాం అలియాజ జయరాం శర్మ గత 2.5 సంవత్సరాలుగా హనుమాన్పాళెం గ్రామంలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో పూజారిగా పనిచేస్తున్నాడు. అయితే విలాసవంతమైన జీవితం గడపాలన్న కోరికతో ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో 10 నెలల క్రితం అమ్మవారికి అలంకరించిన బంగారు వడ్డానం, బంగారపు రాళ్ల గాజులు, బంగారపు రాళ్ల పోగులు, అరవంకి, నల్లపూసల గొలుసు, బంగారపు తాడు, సూత్రాలు పెద్దవి చిన్నవి, బంగారు గొలుసుతో ఉన్న బంగారపు పాపిడి బిల్ల, కాసుల పేరు, మాటీలు 1 జత, బొట్టు బిల్ల, ముక్కెర వంటివి దొంగిలించి వాటి స్థానంలో నకిలీ వస్తువులు తయారు చేయించి వాటిని అమ్మవారికి అలంకరించి అసలు నగలను దొంగతనంగా తీసుకువెళ్లినట్లు సిఐ ఆర్ ఉమేష్ తెలిపారు. అమ్మవారికి అలంకరించిన బంగారు వస్తువులను ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్లి వాటి స్థానంలో నకిలీ వస్తువులు తయారు చేయించి గ్రామస్తులకు అనుమానం రాకుండా వాటిని అమ్మవారికి అలంకరించడం జరిగిందని సిఐ చెప్పారు. ఈ నేపథ్యంలో అమ్మవారి నగలు పోయాయన్న ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన కొల్లిపర పోలీసులు చాకచక్యంగా పూజారి పన్నాల దుర్గా జయరాం అలియాజా జయరాం శర్మను అరెస్టు చేసి అసలైన బంగారపు నగలను స్వాధీనం చేసుకున్నట్లు సిఐ ఉమేష్ తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఆనంద్, ఏఎస్ఐ పోతురాజు, కొల్లిపర హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరరావు, శివరామకృష్ణలు ఉన్నారు.